నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. అద్దంకిలో ఆర్టీఓ కార్యాలయ ఏర్పాటుకు స్థల పరిశీలన. భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. వైకుంఠ ముక్కోటి ఏకాదశి పండుగ సందర్భంగా పోటెత్తిన భక్తులు. అద్దంకి నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో విలీనం చేయటం పట్ల ప్రజా సంఘాలు హర్షం. అద్దంకికి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేందుకు సోమవారం కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అద్దంకిలో ఆర్టీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు మంగళవారం స్థల పరిశీలన చేశారు. చీరాల ఆర్టీఓ చంద్రశేఖర్ నాయుడు సింగరకొండ వద్ద మినీ స్టేడియంలోని గదులను పరిశీలన చేశారు. జనవరి 1న అద్దంకిలో ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు కానుంది. ఆయన వెంట ఎంఆర్ఓ శ్రీచరణ్ ఉన్నారు. వైకుంఠ ముక్కోటి ఏకాదశి పండుగ సందర్భంగా అద్దంకి కాకాని పాలెంలో ఉన్న శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో మంగళవారం భక్తులకు ఎస్ఐ వెంకటేశ్వర్ రెడ్డి తులసి మొక్కలు పంపిణీ చేశారు. రంగనాయక స్వామిని దర్శించుకునేందుకు భక్తులు 1/2 కిలోమీటర్ మేర బారులు తీశారు. వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అద్దంకి సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం మంగళవారం భక్తులతో రద్దీగా ఉంది. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ద్వార దర్శనానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. చందు చిన్న వీడియో తీసుకుంటున్నారు. అద్దంకి నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో విలీనం చేస్తూ సోమవారం కేబినెట్ ఆమోదం పొందడం పట్ల అద్దంకి పట్టణ ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. అద్దంకిని ప్రకాశంలో కలపాలని కోరుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా రీలే నిరాహార దీక్షలు చేశామని ప్రజా సంఘాల నాయకులు మన్నం త్రిమూర్తులు మంగళవారం తెలిపారు. తమ సుదీర్ఘ పోరాటాలు నేడు ఫలించాయన్నారు.
అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలపడానికి రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజుల నుంచి కట్టుదిట్టమైన చర్యలు, వేగవంతమైన చర్యలు తీసుకుంది. ఈ రోజు కేబినెట్ లో కూడా ఆమోదం తెలిపామని నారా చంద్రబాబు నాయుడు గారు న్యూస్ వచ్చింది. కాబట్టి ముందుగా ఈ అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపేందుకు ప్లస్ రెవెన్యూ డివిజన్ చేసేందుకు నాడు పార్టీ మరియు ప్రజా సంఘాలు ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలకు అతీతంగా చేసిన పోరాట ఫలితమే ఈరోజు ప్రతిఫలించింది. దీనికి తోడు అద్దంకి శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి కృషి మేరకు, ఆయన చొరవ మేరకు అక్కడ సెక్రటరియట్ లో దీన్ని ఫైల్స్ కదిలించి వేగవంతమైన చర్యలు తీసుకోబట్టి ఈ రోజు అందరికీ ఈ ఉత్సాహమైన వాతావరణం నెలకొంది. అద్దంకి నుంచి బాపట్ల కలిపేటప్పుడు ప్రజలు ఎంతో ఆందోళన చేశారు, ఎన్నో రాస్తారోకాలు చేశారు. రిలే నిరాధ్యక్షులు దాదాపుగా అద్దంకిని ప్రకాశం జిల్లా కలపని నెల రోజులు, రెవెన్యూ డివిజన్ కోసం 57 రోజులు మండు టెండలో దాదాపు 40 నుంచి 40 డిగ్రీలు సెంటీగ్రేడ్ వచ్చే వరకు కూడా అక్కడ ప్రజలు ఆందోళన రిలే నిరాధ్యక్షులు చేశారు. అయినా కూడా గత ప్రభుత్వం, గత పాలకులు పట్టించుకోలేదు. అద్దంకి నియోజకవర్గ గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు, తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు విద్యుత్ శాఖ మంత్రులు దాని మీద గట్టిగా పట్టుబట్టి ఈ రోజు ఈ విజయవంతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ముందుగా విద్యుత్ శాఖ మంత్రులు రవికుమార్ గారు అభినందనలు తెలియజేస్తూ, ఆ రోజు పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పార్టీలకు అతీతంగా పోరాడిన ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రజల సమస్యలు ఏదైనా కూడా ఆందోళనతోనో లేకపోతే ఆ రోజు రాస్తారోకల్లోనూ ఒక జగదు, అవి కరెక్ట్ గా పట్టుకున్న పందాలో వదిలిపెట్టకుండా అది రికార్డు పరంగా నడిపించకుండా వెళ్తేనే అది విజయవంతమైంది. కాబట్టి పోరాట ప్రతిమతో ఉన్న లీడర్స్ కానీ, కార్యకర్తలు కానీ, ఈ రోజు చేసిన విజయాన్ని కృషి చేసిన రవికుమార్ గాని ప్రతి ఒక్కళ్ళు కూడా, అందరూ కూడా బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకున్నాము. అందుకు అద్దంకి ప్రజలు అందరికి కూడా శుభాకాంక్షలు. అందుకు కృషి చేసిన అధికారులకి, రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి పాలనకు అందరూ కూడా మరీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సౌర విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమకు నిధులు సిద్ధంగా ఉన్నందున వేగంగా భూమిని కేటాయించాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. బల్లికురువ మండలంలోని 768 ఎకరాలు, మిగిలినవి సంతమాగులూరు మండలంలోని భూమిని గుర్తించాలన్నారు. భూసేకరణకు 120 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. రైతులకు నగదు చెల్లింపు జరిగేలా దస్తాలను సిద్ధం చేయాలన్నారు. రైతులకు నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ నెల 31న అద్దంకి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ రవీంద్ర తెలిపారు. చైర్పర్సన్ ఎల్ ఎస్తేరమ్మ అధ్యక్షత సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. సమావేశానికి కౌన్సిలర్లు హాజరు కావాలన్నారు. మున్సిపాలిటీలో వివిధ భాగాలలో పనిచేస్తున్న అధికారులు వారి శాఖలకు సంబంధించి అభివృద్ధి పనుల నివేదికలతో హాజరు కావాలని పేర్కొన్నారు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలోని గర్భాలయం చుట్టూ గ్రిల్ ఏర్పాటుకు రావినూతల గ్రామానికి చెందిన జీవరత్నం సులోచన దంపతులు విరాళం అందజేశారు. 1.7 లక్షలను మంగళవారం ఆలయ సహాయ కమిషనర్ తిమ్మనాయుడుకు అందించారు. దాతలకు రసీదు, స్వామివారి శేష వస్త్రాన్ని అందజేశారు. అద్దంకిలోని గుడికి వెళ్లి ఇంటికి వస్తున్న వృద్ధురాలు అమరా సుశీల మెడలోని బంగారు ఆభరణాలు మంగళవారం దోపిడీకి గురయ్యాయి. భర్త శ్రీరాములతో కలిసి మాధవస్వామి గుడికి వచ్చారు. దంపతులు పూజల అనంతరం ఇంటికి బయలుదేరారు. వీరిపై గుర్తు తెలియని ఆగంతకులు దాడి చేసి ఆమె మెడలో బంగారు నాంతాడు, నల్లపూసల గొలుసు, ముత్యాల దండ దోచుకొని పరారయ్యారు. ఈ ఘటనపై అద్దంకి సిఐ సుబ్బరాజు దర్యాప్తు చేస్తున్నారు. దేవుడికి పోయొచ్చు అని చెప్పి
అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.